వెల్కమ్ టు లవ్ టాకీస్ ఫీల్ మై లవ్ ఎపిసోడ్ 70. అమ్మ చేసిన బిర్యానీ తిని వాకింగ్ చేస్తున్న సహస్ర వెంటనే సురభికి ఫోన్ చేసింది. 3 రింగ్స్కే సురభి ఫోన్ లిఫ్ట్ చేయగా, ఎలా ఉన్నావు సురభి, మీ మమ్మీకి ఎలా ఉంది అని అడిగింది సహస్ర. ఐమ్ ఫైన్ అక్క, మమ్మీకి ఆపరేషన్ జరుగుతుంది, బహుశా ఇంకో గంట పట్టొచ్చు. ఇక తనకు ఎలా ఉంటుందనేది నెక్స్ట్ 24 అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచిన తర్వాత మాత్రమే చెబుతామని చెప్పారు డాక్టర్స్ అని నెమ్మదిగా చెప్పింది సురభి. ఆమె గొంతులోనే ఆమె బాధ అర్థమవుతుంటే, సురభి నువ్వు డల్ అయిపోకు, ఈ టైంలోనే నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. నువ్వు స్ట్రాంగ్గా ఉంటేనే మీ మమ్మీకి త్వరగా నయమవుతుంది. నువ్వు డీలా పడిపోతే ఆమెకు క్యూర్ అయ్యాక నిన్ను చూసి, అయ్యో నేను లేకపోతే నా కూతురు ఎలా బ్రతుకుతుంది అని భయపడిపోతుంది. సో నువ్వు స్ట్రాంగ్గా ఉండమ్మా అని అంది సహస్ర. ఉంటానక్క, కానీ నిజంగానే మమ్మీకి ఏమవుతుందోనని కొంచెం టెన్షన్గానే ఉంది. అసలు తనకింత సీరియస్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయనేలేదు. ఇదంతా నా వల్లే జరిగిందనే గిల్టీ ఫీలింగ్ కూడా నాలో ఉంది. కానీ బావేమో ఇదంతా నీ వల్ల కాదని అంటున్నాడు. అమ్మ కూడా అదే మాట చెప్పింది కాబట్టి కొంచెం గిల్టీ ఫీలింగ్ తగ్గింది అని అంది సురభి. లేదమ్మా, అదంతా నీ వల్లేం కాదు, నీకంత గిల్టీ ఫీలింగ్ కూడా అవసరం లేదు. మీ మమ్మీకి నీ అభిప్రాయం చెప్పావు, బహుశా తను ఆ సమయంలో అందుకు బాధపడి ఉండొచ్చు. కానీ దానివల్ల మరీ ఇంతలా ప్రాణాల మీదకి తెచ్చుకోదు. తనకి నిజంగానే వేరే ఏదైనా ప్రాబ్లం ఉండుండొచ్చు. తను ఎందుకంత స్ట్రెస్ తీసుకుందో ఆ తర్వాత కనుక్కొని దాన్ని సాల్వ్ చేయడానికి చూడండి. అది సరే, ఇంతకీ భోజనం చేశావా అని అడిగింది సహస్ర. లేదక్క, ఆకలిగా లేదు అని అంది సురభి. పోనీ మధ్యాహ్నమైనా తిన్నావా లేదా అని అడిగింది సహస్ర. అసలు ఇంతవరకు తనను తిన్నావా అని అడిగిన వాళ్ళు ఎవరున్నారు? అదే మనసులో అనుకున్న సురభి ఇప్పుడు తినలేదు అంటే సహస్ర తిడుతుంది అని, హా తిన్నానక్క అని అంది. చూడు పప్ప, నువ్వు తిన్నాను అని చెప్పడంలోనే తినలేదు అని నాకు అర్థమైపోతుంది. ముందు వెళ్ళి భోజనం చెయ్యి, అప్పుడే మైండ్ సరిగ్గా వర్క్ అవుతుంది. నేను చూడు, ఏ పొజిషన్లో అయినా ముందు తినేస్తాను, ఆ తర్వాతే బాధ అయినా ఏమైనా, ఓకేనా? వెళ్ళి నా మాట విని తిను అంటూ ఉండగానే సహస్రకు మధ్యలో ఏదో ఫోన్ కాల్ వస్తుంది. ఆ కాల్ ఎక్కడి నుంచో చూసింది సహస్ర. కానీ దాని గురించి పెద్దగా పట్టించుకోకుండా సురభితో మాట్లాడుతూనే ఉంది. బలవంతంగా ఆమెను ఫోన్లో ఉండగానే క్యాంటీన్కి పంపించి భోజనం పెట్టుకునేలా చేసింది సహస్ర. ఆ తర్వాత తన భోజనం తింటూ పిక్స్ పెట్టడంతో సహస్ర నమ్మింది. ఆమె సురభితో అలా మాట్లాడుతూ ఉండగానే ఆమెకి 10 మిస్డ్ కాల్స్ పైనే వస్తున్నాయి. అయినా ఆ క్షణంలో సురభితో మాట్లాడడం ఇంపార్టెంట్ అని అనుకున్న సహస్ర ఆ ఫోన్ను లిఫ్ట్ చేయడం లేదు. కాసేపటికి ఆ నెంబర్ నుంచి కాల్స్ రావడం ఆగిపోయింది. హమ్మయ్య అని అనుకున్న సహస్ర సురభికి కూడా జాగ్రత్తలు చెప్పి ఫోన్ పెట్టేసి లోపలికి వెళ్ళబోతూ అప్రయత్నంగా కిందకి చూసింది. అంతే, అక్కడ తాను ఊహించని ఒక వ్యక్తి ఆమె వైపే సూటిగా చూస్తూ నుంచున్నాడు. ఆ సమయంలో అతన్ని అక్కడ చూసిన సహస్ర నమ్మలేనట్లుగా ఒక్కసారి కళ్ళు తిరిగి కింద పడబోయేది కాస్త అక్కడ ఉన్న రైలింగ్ను పట్టుకొని ఆగిపోయింది. కింద కార్కి ఆనుకొని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని ఆమెనే సీరియస్గా చూస్తూ కనిపించాడు రుద్ర. అతన్ని చూడగానే ఆమె షాక్ అవుతూ, ఇతనేంటి ఈ టైంలో వచ్చాడు అని అనుకుంటూ కంగారుగా కిందకి పరిగెత్తింది. ఆమె వెళ్లే వరకు రుద్ర అలా కారుకి ఆనుకునే ఉన్నాడు. సార్, మీరేంటిక్కడ, ఇది కూడా ఈ టైంలో వచ్చారు అని కంగారుగా అడిగింది సహస్ర. నువ్వు కాల్ లిఫ్ట్ చేయడం లేదెందుకు, అందుకే వచ్చేశా అని బిందాస్గా చెప్పాడు రుద్ర. అరే అదేంటి సార్, కాల్ లిఫ్ట్ చేయకపోతే డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తారా అని అడిగింది సహస్ర. ఖచ్చితంగా వస్తాను. అన్ని కాల్స్ చేసిన తర్వాత కూడా నా కాల్ లిఫ్ట్ చేయకుండా నువ్వు ఇంకెవరితోనో మాట్లాడుతుంటే నేను సైలెంట్గా ఉంటాననుకున్నావా? ఇంట్లోనే కూర్చొని 2 చేతులు ఒళ్ళో పెట్టుకొని నువ్వెప్పుడు కాల్ చేస్తావా అని ఎదురు చూస్తూ కూర్చోవాలా అని అడిగాడు రుద్ర. అతని వాలకం ఆమెకు నిజంగానే అర్థం కాకపోవడంతో, ఏంటి సార్, మీరు నాకు అసలు అర్థమే కావడం లేదు. అయినా నేను మాట్లాడేది మా సిస్టర్ సురభితో. అదే ఆ రోజు మనిద్దరం సేవ్ చేశాం కదా సురభి, తనతోనే మాట్లాడుతున్నాను. వాళ్ళ మదర్కి హార్ట్అటాక్ వచ్చింది, ఇప్పుడు ఆపరేషన్ జరుగుతుందట. తనేమో తినకుండా అక్కడ బాధపడుతూ ఉంటే తనకి ధైర్యం చెబుతున్నాను సార్, అందుకే మీ కాల్ లిఫ్ట్ చేయలేదు అని అంది సహస్ర. ఆ మాట విన్న రుద్ర లోపలే కొంచెం కూలైతూ, అయితే మాత్రం నా ఫోన్ వస్తుంటే కనీసం చిన్న మెసేజ్ పెట్టాలని కూడా తెలియదా నీకు అని అన్నాడు రుద్ర.
మీరు మరీ ఇంత సీరియస్గా నా కోసం వస్తారని ఎక్స్పెక్ట్ చేసుంటే ఖచ్చితంగా మెసేజ్ పెట్టేదాన్ని అని అంది సహస్ర. అప్పటికే ఇంచుమించు రాత్రి 11 గంటలవుతూ ఉండడంతో అపార్ట్మెంట్ మొత్తం లైట్స్ ఆఫ్ అయ్యాయి. దాంతో చుట్టూ ఓసారి చూసిన రుద్ర సడన్గా సహస్ర నడుము పట్టుకొని దగ్గరికి లాగి, అందరి సంగతేమో కానీ నేను నీ విషయంలో మాత్రం ప్రతిదీ సీరియస్గానే తీసుకుంటాను. సో నువ్వు కూడా నన్ను సీరియస్గా తీసుకోవడం మొదలుపెట్టు అని సీరియస్గానే చెప్పాడు. అతను సడన్గా అలా లాగుతాడని ఎక్స్పెక్ట్ చేయని సహస్ర అతని మీద పూర్తిగా పడబోయేది కాస్త నిలదొక్కుంటూ అతని గుండెలపై చేతులు పెట్టి అడ్డుకొని, సార్, ప్రతిసారి ఇలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే మాత్రం బాగోదు అని అంది. దీన్ని మ్యాన్ హ్యాండ్లింగ్ అనరు పాప, లవ్ అంటారు. అది కూడా తెలీదా? మీ విశ్వ ఇవేం నేర్పించలేదా అని అడిగాడు రుద్ర. సార్, ప్రతిసారి వాడినెందుకు తీసుకొస్తారు? అయినా వాడు నేర్పించినవి వేరే ఉన్నాయిలండి అని ముఖం తిప్పుకొని అంది సహస్ర. దాంతో సహస్ర ముఖాన్ని మళ్ళీ తన వైపు తిప్పుకుంటూ, సరే వాడిని తీసుకురానులే కానీ పదా, నాకు ఆకలేస్తుంది, వెళ్ళి ఏమైనా తినేసొద్దాం అని అన్నాడు రుద్ర. ఏంటి, ఇది మరీ బాగుందే, ఇప్పుడు నేను మీతో ఎలా వస్తాను? ఆంటీ మమ్మీ ఏదో కబుర్లలో ఉండడంతో నేను సైలెంట్గా కిందకొచ్చేశాను. ఇప్పుడు మీతో బయటికి రమ్మంటే మాత్రం నాకు కుదరదు అని అంది సహస్ర. అదంతా నాకు తెలీదు, నేను మధ్యాహ్నం కూడా సరిగ్గా తినలేదు, ఇప్పుడు నువ్వు వస్తేనే తింటాను అని అన్నాడు రుద్ర. మీరు ఇలా బ్లాక్మెయిల్ చేసినా సరే నేను మాత్రం రాను. చెప్పాను కదా, మమ్మీకి ఈ టైంలో మీతో బయటకు వచ్చానని తెలిస్తే పట్టుకొని 4 తంతుంది అని అంది సహస్ర. ఆ మాటతో సహస్రను వదిలి, సరే పదా, అయితే మీ మమ్మీని అడిగెళ్దాం అంటూ అపార్ట్మెంట్లోకి వెళ్ళబోయాడు రుద్ర. దాంతో కంగారుగా అతని చెయ్యి పట్టుకొని ఆపేసి, ఎక్కడికి వెళ్తున్నారు సార్? అమ్మనేమని అడుగుతారు అని నుదురు చిట్లించి అడిగింది సహస్ర. ఏమడుగుతాను? నిజమేంటో అదే అడుగుతాను. నాకు ఆకలవుతుందంటే కంపెనీ లేకుండా తినబుద్ధి కావడం లేదు, ఒకసారి మీ అమ్మాయిని తీసుకుని వెళ్ళి భోజనం చేశాక తీసుకొచ్చి ఇంట్లో వదిలిపెడతా అని చెబుతాను అని అన్నాడు రుద్ర. ఆ మాటకి చిన్నగా నవ్వుకున్న సహస్ర, భలేవారే సార్, అలా ఎలా అడుగుతారు? ఇదంతా వింటే మీకు పిచ్చి పట్టిందనుకుంటారు అని అంది సహస్ర. దాంతో ఆమె చేతిని పట్టుకొని మరోసారి తన దగ్గరికి లాక్కొని ఆమె ముఖంలో ముఖం పెట్టి, నిన్ను లవ్ చేశాక నిజంగానే మ్యాడ్గా తయారయ్యాను అని అన్నాడు. అబ్బబ్బా, ఏంటి సార్, ఇలా ప్రతిసారి ఏదో ఒకటి చెబుతూ ఉంటారు, దగ్గరికి లాక్కుంటారు, వదలండి, అది కూడా ఇలా పబ్లిక్లో ఎవరైనా చూస్తే అస్సలు బాగోదు అని అంది సహస్ర. అంటే ఎవరు చూడకుంటే ఓకేనా? సరే పద, అయితే కారులో ఎక్కి రొమాన్స్ చేద్దాం అని కొంటెగా అంటూ ఆమె చెయ్యి పట్టుకొని కారు దగ్గరికి లాక్కెళ్ళాడు రుద్ర. వెంటనే సహస్ర అతని చేతిని గట్టిగా వదిలించుకొని, అబ్బబ్బా, ఏంటి సార్ మీరు, కాస్త లిబరేట్గా ఉంటే చాలు ఏదేదో అంటున్నారు. ఇప్పుడు నేను మీతో రావడం కుదరదు సార్, ప్లీజ్ నన్ను వదిలేయండి అని అప్రయత్నంగా అతని గడ్డం పట్టుకొని బ్రతిమాలడం మొదలుపెట్టింది సహస్ర. ఆమె అలా బ్రతిమాలుతుంటే అతనికి సరదాగా అనిపించడంతో నవ్వుతూ ఆమెనే చూస్తున్నాడు రుద్ర. ప్లీజ్ సార్, నా మాట వినండి, త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళండి అని అంది సహస్ర. అంటే నా ఆకలి చంపుకొని వెళ్ళిపోమంటున్నావా? మూతి ముడుచుకుంటున్నట్లుగా అలిగినట్లు అన్నాడు రుద్ర. అయ్యో, ఆకలి చంపుకుంటే ఎలా? అస్సలు నిద్ర పట్టదు సార్, ఆకలిస్తే ఏం ఆలోచించకుండా తినేసేయాలి అని అంది సహస్ర. అయితే రా, నువ్వు వస్తేనే, నాకు కంపెనీ ఇస్తేనే తింటాను మారం చేస్తున్నట్లుగా అన్నాడు రుద్ర. కుదరదు సార్, నేను ఈ టైంలో మీ వెంట రాలేను. సరే, ఓ పని చేయండి, మీరు రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేయండి, అప్పుడు నాకు ఫోన్ చేయండి, నేను మీతో మాట్లాడుతూ ఉంటాను, మీరు ఫుడ్ తినేసి ఇంటికి వెళ్ళండి, అప్పుడు నేను మీకు కంపెనీ ఇచ్చినట్లే ఉంటుంది కదా అని అంది సహస్ర. ఆ మాటతో ఒక క్షణం ఆలోచించినట్లుగా ముఖం పెట్టి, సరే డీల్ ఓకే, బట్ రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత కాదు, నువ్వు ఇప్పటి నుంచే నాతో మాట్లాడుతూ ఉండాలి అని అంటూనే మొబైల్ తీసి సహస్రకి కాల్ చేశాడు రుద్ర. ఈయన గారికి గారాబం బాగా ఎక్కువైంది అని మనసులో అనుకుంటూనే మొబైల్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకుంది సహస్ర. గుడ్, ఇక్కడి నుంచి నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిందాకా నీ కాల్ ఆన్లోనే ఉండాలి, కట్ అయిందా నెక్స్ట్ మినిట్లో నేను ఇక్కడికి వచ్చేస్తాను బెదిరిస్తున్నట్లుగా చెప్పాడు రుద్ర. ఓకే సార్, అస్సలు కట్ చేయను, ఛార్జింగ్ అయిపోయేలా ఉంది, అయినా కూడా ఛార్జింగ్ పెట్టుకొని మరీ ఫోన్ ఆన్లోనే ఉంచుతాను అని చెప్పింది సహస్ర. అయితే ఇంకా వెరీ గుడ్ అని అన్నాడు. కానీ ఆమెను వదల్లేదు, అక్కడి నుంచి వెళ్ళడం లేదు రుద్ర. దాంతో సహస్ర,
సార్, ఇక వదిలి తినడానికి వెళ్ళండి. కాసేపు అయితే రెస్టారెంట్ కూడా మూసేస్తారు. వెళ్ళి ముందు తినండి సార్ అని అంటూ మెల్లగా అతని నుంచి వదిలించుకుంది. నిన్ను వదిలి వెళ్ళాలని లేదు, కానీ నువ్వు ఉండనిచ్చేలా లేవు కదా, అందుకే ఈసారికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చొని విండో గ్లాస్ దించాడు రుద్ర. మళ్ళీ ఏమైందయ్యా బాబు విండో దించావు అని మనసులోనే అనుకున్న సహస్ర అతని దగ్గరికి వెళ్ళి ఫేక్ స్మైల్తో ఇక బయలుదేరండి సార్ అని అంది. ఒకసారి ఇలారా అని సీరియస్గా అన్నాడు రుద్ర. దాంతో ఆమె ముఖం విండో లోపలికి పెట్టి ఏంటి సార్ అని అంది. వెంటనే ఆమె పెదవులకు ఒక పెక్కిచ్చి గుడ్ గర్ల్, ఫోన్ మాట్లాడుతూనే పైకెళ్ళు అని అన్నాడు రుద్ర. కర్మరా బాబు, ఈయనకి ఎప్పుడు ఏం చేస్తాడో అర్థం కావడం లేదు. ఇలా సడన్గా ముద్దులు పెట్టేస్తాడు. అసలు ముద్దుకున్న వాల్యూనే లేకుండా పోయింది. నేను కూడా ఇతని దగ్గర ఏం మాట్లాడలేకపోతున్నాను, ఎందుకో అర్థం కావడం లేదు అని తనను తానే తిట్టుకుంటూ ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని చెప్పండి సార్ అంటూ స్టెప్స్ ఎక్కడానికి వెళ్ళింది సహస్ర. కారు స్టార్ట్ చేసుకొని వెళ్తున్న రుద్ర, సరే ఇప్పుడేం తిన్నావు, ఎవరెవరున్నారు ఇంట్లో, నీ ఫ్రెండ్స్ ఎవరు అంటూ సిల్లీ క్వశ్చన్స్ వేస్తూ ఉండడంతో అతనికి ఆన్సర్ చేస్తూ మాట్లాడుతూ ఉండిపోయింది సహస్ర. ఇంచుమించు ఆ కాల్ 2 గంటల పాటు ఉంది. చివరికి రుద్ర మొబైల్లో ఛార్జింగ్ అయిపోవడంతో పాటుగా అతను ఇంటికి కూడా రీచ్ అవడంతో కాల్ కట్ అయింది. దాంతో అమ్మయ్య వదిలేశాడు. అయినా ఈయనకి ఈ విషయాలన్నీ ఎందుకో, ఏవేవో అడిగి టైం పాస్ చేస్తూ నా టైం కూడా వేస్ట్ చేస్తున్నాడు. అస్సలే నాకు నిద్ర ముంచుకొస్తోంది అని అనుకున్న సహస్ర ఫోన్కి ఛార్జింగ్ పెట్టి వెళ్ళి దుప్పటి ముసుగు తన్నింది. ఇంటికి వెళ్ళిన రుద్ర టైం చూసేసరికి 1 గంట దాటింది. దాంతో ఒకసారి తన తల్లి రూమ్ దగ్గరికి వెళ్ళి లోపలికి తొంగి చూశాడు. బెడ్పై హాయిగా నిద్రపోతోంది వసుంధర. దాంతో తన రూమ్కి వెళ్ళిన రుద్ర సహస్రతో గడిపిన క్షణాలను తలుచుకుంటూ నవ్వుకుంటూ నిద్రపోయాడు. మరోవైపు ఆ రోజు సాయంత్రం రెస్టారెంట్ నుంచి ఇంటికి వచ్చిన దేవా భోజనం చేసిన తర్వాత ఏదో కాల్ రావడంతో బయటికి వచ్చి అటూ ఇటూ తిరుగుతూ మాట్లాడుతున్నాడు. అప్పుడే ఇంట్లో నుంచి తన పనంతా పూర్తి చేసుకొని బయటికి వచ్చిన అనసూయ కూడా దేవాకి దగ్గరగా నుంచుంది. ఫోన్ మాట్లాడుతూనే ఆమెను చూసి ఏంటి అన్నట్లు కళ్ళెగరేశాడు దేవా. నేను నీతో మాట్లాడాలి అని సైగ చేసింది అనసూయ. 5 మినిట్స్ అని చెప్పిన దేవా ఆమెకి కాస్త దూరం వెళ్ళి మళ్ళీ అటూ ఇటూ తిరుగుతూ ఫోన్ మాట్లాడుతున్నాడు. ఈలోగా అనసూయ అక్కడే ఉన్న చైర్లో కూర్చొని మరొక చైర్ను దేవా కోసం వేసింది. 5 నిమిషాలు అని చెప్పిన దేవా 10 నిమిషాలు దాటినా ఇంకా ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు. దాంతో అలసటగా అనిపించి ఎదురుగా ఉన్న చైర్లో కాళ్ళు పెట్టుకొని వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది అనసూయ. పావుగంట తర్వాత ఫోన్ కట్ చేసి వచ్చిన దేవా చైర్లో ఉన్న అనసూయ కాళ్ళు తీసి తాను చైర్లో కూర్చొని ఆమె కాళ్లను తన ఒడిలో పెట్టుకున్నాడు. అప్పటికే కళ్ళు తెరిచి అతని వైపు చూస్తున్న అనసూయ, ఎవరు దేవా ఫోన్, నా దగ్గర మాట్లాడకుండా దూరంగా వెళ్ళి మాట్లాడేవేంటి, అంటే నువ్వు నా దగ్గర సీక్రెట్స్ కూడా మెయింటైన్ చేస్తున్నావా అని అడిగింది అనసూయ. ఏదో ఉందిలే, నీకు చెప్పే రోజు వస్తే నేనే చెబుతానులే, కానీ ఇప్పుడు నువ్వు చెప్పు, నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు అని అడిగాడు దేవా. ఆ మాటతో అనసూయ డైరెక్ట్గా పాయింట్కి వస్తూ, దేవా ఇప్పుడు నాకు ఒక విషయం ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే. నువ్వు ఆ అమ్మాయి సహస్ర మీద ఎందుకంత పగ పెంచుకుంటున్నావో నాకు తెలియాలి. ఆ విషయం గురించి ఆలోచించి నా మైండ్ పోతుంది. ఈ ఆలోచన వల్ల ఎప్పుడో చచ్చేదాన్ని కాస్త ఇప్పుడే చచ్చేలా ఉన్నాను అని అంది అనసూయ. ఆ మాట వినగానే అప్రయత్నంగా ఆమె కాళ్లపై ఉన్న దేవా చేతులు గట్టిగా బిగుసుకున్నాయి. దాంతో నొప్పి ఫీలైన అనసూయ, అప్పా దేవా ఏం చేస్తున్నావు, నాకు నొప్పిగా ఉంది అని అంటూనే కాళ్ళు వెనక్కి లాక్కోవడానికి ట్రై చేసింది. దాంతో ఆ కాళ్లను మరింత గట్టిగా పట్టుకున్న దేవా, మరి ఈ మాటలన్నీ నీకెందుకు, అయినా నీకు ఈ ఆలోచనలన్నీ అవసరమా, చక్కగా టాబ్లెట్స్ వేసుకొని నచ్చిన పని ఏదో ఒకటి చేసుకుంటూ నిద్రపోక ఇవన్నీ ఎందుకు ఆలోచిస్తున్నావు అని అడిగాడు దేవా. ఆలోచించకుండా ఎలా ఉంటాను దేవా, నేనున్నన్ని రోజులు ఎలాగోలా నిన్ను చూసుకుంటాను, కానీ ఆ తర్వాత వాట్ నెక్స్ట్ దేవా, నేను లేకపోతే నీ లైఫ్లో ఆ తర్వాత ఎలా ఉండబోతుందోనని దిగులు నాకుంటుంది కదా. ఆ దిగులు పోవాలంటే నేనుండగానే నీకు ఒక మంచి లైఫ్ ఏర్పాటు చేయాలి, కానీ నువ్వేమో పగ ప్రతీకారం అంటూ తిరుగుతున్నావు. అందుకే
ఈరోజు ఏదో ఒకటి తేల్చేయాలని డిసైడ్ అయిపోయాను. ముందైతే నాకు సహస్ర మీద నువ్వు ఎందుకంత పగ పెంచుకున్నావో చెప్పు. అది తెలిస్తే కానీ నేను పొయ్యేలోపు నీ లైఫ్ను సెట్ చేయలేను అని అంది అనసూయ. ఆమె మాటల్లో తనపై ఉన్న ప్రేమను అర్థం చేసుకున్న దేవా, దానికి చాలా టైం ఉందిలే అనసూయ, ఇప్పుడే ఎందుకంత తొందర అని అన్నాడు. నాకు ఎక్కువ టైం లేదని నీకు కూడా తెలుసు దేవా. ఇక ఇక్కడ ఉండడం పోవడం అనేది పక్కన పెడితే నేను అడిగిన దానికి నువ్వెందుకు సమాధానం చెప్పడం లేదో నాకు అర్థం కావడం లేదు. ప్లీజ్ దేవా, నాకు ప్రతి క్షణం ఇదే ఆలోచన అయిపోతుంది. నేను ఎక్కువసేపు ఈ ఆలోచనలు క్యారీ చేయలేకపోతున్నాను. సో అసలు సహస్ర మీద నీకు ఎందుకంత కోపమో, తనను చిత్రహింసలు పెట్టాలనేంత ద్వేషం ఎందుకో చెప్పవా? లేకుంటే ఈరోజు నేను అస్సలు ఇంట్లోకి రాను, నిద్ర కూడా పోను, తిండి కూడా తినను అని మారం చేస్తున్నట్లుగా చెబుతూనే బెదిరించింది అనసూయ. ఆ మాటతో దీర్ఘంగా నిట్టూర్చిన దేవా ఇక తాను ఎంత ఆపినా అనసూయ ఆగేలా లేదని అర్థం చేసుకొని, సరే చెబుతాననసూయ, ముందు ఒకటి చెప్పు. నీకు నా గురించి అసలేం తెలుసు? అసలు నేనేంటి, నా లైఫ్ ఏంటో తెలుసా? చిన్నప్పటి నుంచి నేనంటే ఇష్టమని చెప్పావే కానీ నా ఫ్యామిలీ గురించి నీకేమైనా తెలుసా అని అడిగాడు. ఫ్యామిలీ అంటే నీకు అసలు ఏమీ లేదు కదా దేవా. నాకు తెలిసినంతవరకు నీ పేరెంట్స్ చిన్నప్పుడే చనిపోయారు. నీకు కావేరి అని ఒక చెల్లుండేది. తను ఎవరినో లవ్ చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది, అంతే కదా అని అడిగింది అనసూయ. ఇది అందరికీ తెలిసిన కథ. కానీ అసలు జరిగిన కథ, తెలియని కథ వేరే ఉంది. మా అమ్మా నాన్న చిన్నప్పుడే చనిపోలేదు. ఆ రోజుల్లోనే వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకొని పెద్దవాళ్ళందరినీ ఎదిరించి ఒక్కటయ్యారు. వాళ్ల ప్రేమకు గుర్తులుగా చెల్లి కావేరి, నేను పుట్టాం. కానీ ఆ తర్వాత మా ఇంట్లో చాలా మార్పులొచ్చాయి. అప్పటి వరకు ఎంతో ప్రేమగా ఉన్న అమ్మా నాన్న మధ్య ఏమైందో, వాళ్ల ప్రేమంతా ఎక్కడికి వెళ్ళిందో మాకు తెలీదు. కానీ సడన్గా వాళ్ళిద్దరూ విడిపోయి ఎవరి దారులు వాళ్ళు చూసుకున్నారు. దాంతో నేను చెల్లెలు అనాథలమయ్యాం. వాళ్ళు మమ్మల్ని సులభంగా గాలికొదిలేశారు. కానీ నేను చెల్లిని వదులుకోలేకపోయాను. మమ్మల్ని వదిలేసిన వాళ్ళని కాదనుకొని మా చెల్లిని తీసుకొని ఆ ఊరు వదిలి వచ్చేశాను. కొన్ని రోజులు వాళ్ల పంచనా వీళ్ల పంచనా బతుకుతూ నా చెల్లెల్ని బాగానే చదివించాను. నేను చేతికి దొరికిన పనిని చేసేవాణ్ణి. నా చెల్లికి ఏ కష్టం రాకుండా చూసుకున్నాను, అల్లారు ముద్దుగా పెంచుకున్నాను అని దేవా చెబుతూ ఉండగానే అనసూయ అతని మాటలకు అడ్డుపడుతూ, నువ్వు ఇంత ప్రేమ పంచినా నీ చెల్లి మాత్రం ఏ మాత్రం ఆలోచించకుండా తన దారి తాను చూసుకుంది కదా అని ముఖం చిరాగ్గా పెట్టి అంది అనసూయ. లేదనసూయ, చిన్నప్పటి నుండి నా చెల్లెల గురించి నాకు బాగా తెలుసు. అది నన్ను బాధ పెట్టి ఎక్కడికి వెళ్ళదు. దానికి నా ప్రేమ కంటే దాని ప్రేమేమీ ఎక్కువ కాదు అని అన్నాడు దేవా. ఆ మాటతో అయోమయంగా నుదురు చిట్లించిన అనసూయ, కానీ జరిగింది ఇదే కదా దేవా. నువ్వు అంత కష్టపడి తనని పెంచితే మీ చెల్లి నీ ప్రేమను కాదని వెళ్ళిపోయింది. అప్పుడు మన ఊళ్ళో వాళ్ళంతా ఈ విషయం గురించి మాట్లాడుకోవటం నాకు తెలుసు. ఎందుకంటే ఆ టైంలో నేను నా చిన్న కూతురు కడుపులో ఉన్నప్పుడు డెలివరీ కోసం వచ్చి అక్కడే ఉన్నాను అని చెప్పింది అనసూయ. ఆ మాటకు చిన్నగా తలూపిన దేవా, అందరూ అలా అనుకున్నారు, కానీ అది నిజం కాదనసూయ. అసలు నా చెల్లెలు ఏ తప్పు చేయలేదు. తను ఎవరిని ప్రేమించలేదు. అది చిన్నపిల్ల. చదువు, కాలేజ్, ఇల్లు ఈ అన్నా తప్ప దానికి మరో లోకం లేదు. అలాంటిది అది ఎలా ఎవరినో ప్రేమించి వాడి కోసం వెళ్తుంది? ఒకవేళ అది ఎవరినైనా ప్రేమిస్తే అది నాకు చెప్పేది. నా దగ్గర దానికి ఆ స్వేచ్ఛ కూడా ఉంది. అలాంటిది అలా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని ఎక్కడో బ్రతికే రకమే కాదు. అసలు నేను లేకుండా అది బ్రతకలేదు అని దుఃఖం నిండిన గొంతుతో అన్నాడు దేవా. ఆ మాటకి అనసూయ షాక్ అయినట్లుగా చూస్తూ, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు దేవా అని అడిగింది. నా చెల్లి బ్రతికుంటే నన్ను వదిలి వెళ్ళిపోయేది కాదు అంటున్నాను, కళ్ళలో నీళ్లతో అన్నాడు దేవా. ఆ మాటకు అనసూయ వెంటనే తన కాళ్లను దేవా ఒడిలో నుండి తీసి అతనికి దగ్గరగా జరిగి ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ, అంటే ఏంటి దేవా, నీ చెల్లెలు బ్రతికిలేదా అని అడిగింది. ఆ ప్రశ్న వినగానే దేవా కళ్ళ నుండి కన్నీటి చుక్కలు రాలిపోయాయి. అతని గొంతు పూడుకుపోయినట్లు భారంగా మారుతుండగా, లేదు, ఇప్పుడు నా చెల్లి నిజంగానే బ్రతికిలేదు. అది కనిపించకుండా పోయిన 2 రోజులకే చచ్చిపోయింది. పైగా దానిది మామూలు చావు కాదు. ఎవరో 4 వ్యక్తులు రేప్ చేసి మరీ దాన్ని చంపేశారు అని ఏడుస్తూ అన్నాడు దేవా. దాంతో
అనసూయ నమ్మలేనట్లుగా చూసింది. ఆ సమయంలో దేవా ఏడుపు చూసి తట్టుకోలేకపోతూ వెంటనే అతని తలను తన ఒడిలోకి తీసుకొని ఓదారుస్తూ, ఇదంతా ఎలా జరిగింది దేవా? అసలు కావేరి ఎందుకు చనిపోయింది? దీని గురించి ఎవరికీ తెలియకుండా ఎలా ఉంది? అని అడిగింది అనసూయ. ఆ మాటతో ఒక్కసారిగా అనసూయ ఒడిలో నుండి లేచి వెనక్కి జరిగిన దేవా కన్నీళ్లు తుడుచుకొని, ఎందుకంటే ఇదంతా ఆ రాక్షసి సహస్ర వల్లే జరిగింది. అది అది చెయ్యబట్టే నా చెల్లెలు చచ్చిపోయింది. ఏ పాపం తెలియని నా చెల్లి ఆ సహస్ర కారణంగా అన్యాయంగా చచ్చిపోయింది అని గట్టిగా అరిచి చెప్పాడు దేవా. ఆ మాటతో షాక్ అవుతూ ఒక్కసారిగా పైకి లేచి నుంచుంది అనసూయ. దేవా చెల్లెలు కావేరీకి సహస్రకి ఏంటి సంబంధం? కావేరి చావుకి సహస్ర ఎలా కారణమయ్యింది? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.